నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. సో దేశంలో క్యాన్సర్ మరణాలు ఎక్కువ అవుతున్నాయి. లేడీస్లో స్పెషల్గా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రోజు రోజుకి పెరిగిపోతున్న కారణంగా సో దీని గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ మోహన్ కృష్ణ గారు అయితే ఉన్నారు. కొన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే. సార్ ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం భయపడాల్సిన పరిస్థితి ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏ స్టేజ్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు, అలాగే ఏజ్ అంటే పర్టికులర్గా పిల్లలకి ఏమన్నా వస్తుందా, పిల్లల స్టార్టింగ్ నుంచి అలా ఏమన్నా ఉందా, దీని గురించి ఏం చెప్తారు? వయసు పెరిగే కొద్ది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయండి. 80 సంవత్సరాల వయసున్న స్త్రీలు ఒక ఏరియాలో, ఒక చిన్న పట్టణంలో 100 మంది ఉన్నట్టయితే వారిలో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అలాగే 90 సంవత్సరాల వయసున్న స్త్రీలు 100 మంది ఉన్నట్టయితే వారిలో 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్గా వయసు పెరిగే కొద్దే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అలా అని చిన్నపిల్లల్లో రాదు అని చెప్పడానికి లేదు. ముఖ్యంగా భారతదేశంలో 20 నుంచి 40 ఏళ్ల వయసులో కూడా చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ చూస్తున్నాం. అండ్ ఈ చిన్న వయసులో క్యాన్సర్స్ వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. వాటిలో క్యూర్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది సార్? బ్రెస్ట్ క్యాన్సర్ అవడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ స్త్రీలలో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలోనూ, అలాగే ఫస్ట్ చైల్డ్ 30 సంవత్సరాల తర్వాత కలిగినప్పుడు వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లలు లేని వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వయసు పెరిగే కొద్ది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా సిగ్నిఫికెంట్గా పెరుగుతూ ఉంటాయి. ఓకే, దీనికి మనకి ఏ స్టేజ్లో మనం కనుక్కుంటే ప్రాణం నుంచి బయటపడచ్చు? ముందుగా కనుక బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించినట్టయితే ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ముందుగా గుర్తించాలంటే ప్రతి స్త్రీ కూడా వారికిగా వారు ఎలా పరీక్ష చేసుకోవాలో నేర్చుకున్నట్టయితే సింపుల్. ఈ సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ జైడస్ పింకథాన్ వారి స్లోగన్ 2 हाथ 3 मिनट एक आसान सा एग्जाम అంటే 2 చేతులతో, ఒక చేత్తో రైట్ హ్యాండ్తో లెఫ్ట్ చేస్తూ, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ చేస్తూ రెగ్యులర్గా ఒక 3 మినిట్స్ కనుక నెలకొకసారి పరీక్ష చేసుకున్నట్టయితే ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవడాన్ని ముందుగా గుర్తించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అవడాన్ని ముందుగా గుర్తించినట్టయితే పూర్తిగా క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ అందుబాటులో లేదు. ఓన్లీ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ.